సోషల్ మీడియాలోనే హల్చల్ చేస్తూ పొలిటికల్ డ్రామాలతో కాలక్షేపం చేస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే సీఎం రేవంత్ సీరియస్ అవుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పాలన గాలికి వదిలేసి సొంత పనుల్లో నిమగ్నమవుతూ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్న ఎమ్మెల్యేలపై సీఎం గుస్సా అవుతున్నారట. అసలు ఇంతకీ ఎవరో ఎమ్మెల్యేలు, వారి గ్రాఫ్ తెప్పించుకుని మరి సీఎం పరిశీలించడం వెనుక ఏం జరుగుతోంది? భవిష్యత్తులో తీరు మార్చుకోకపోతే సీఎం తీసుకునే నిర్ణయాలేంటి? ఈ లోకుటి స్టోరీలో చూద్దాం. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని సునామీ సృష్టించింది. ఉమ్మడి జిల్లాలోని ఏకంగా 12 నియోజకవర్గాల్లో హస్తం పార్టీ విజయ దుందుభి మోగించి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో కేవలం అలంపూర్, గద్వాల స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా గులాబీ కండువా తీసేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. దాంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏకంగా 13కు చేరింది. 10 ఏళ్ల పాటు జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ కు పులిస్టాప్ పెడుతూ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మాజీలుగా మారిపోయారు. మహబూబ్ నగర్, వనపర్తి నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి లాంటి హెవీ వెయిట్ లీడర్లు సైతం ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ ఘన విజయం ఇచ్చిన ఉత్సాహంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం తన సొంత జిల్లాకు 2 పవర్ఫుల్ మంత్రి పదవులను కేటాయించారు. కొల్లాపూర్కు చెందిన జూపల్లి కృష్ణారావు, ఇటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరులకు కేబినెట్లో బెర్తులు ఖరారు చేయడంతో పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం ఉరకలేసింది. ఇలా గత 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పాలన సాఫీగా సాగుతున్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో అసలు రచ్చ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది సొంత జిల్లా కావడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతలతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులకు, రోడ్ల నిర్మాణానికి 100 కోట్ల నిధులు కేటాయించారు. ఇది స్థానిక కాంగ్రెస్ లీడర్లకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. అయితే సీఎం తెప్పించుకున్న నివేదికల ప్రకారం జిల్లాలోని కేవలం 4-5 ఎమ్మెల్యేలు మాత్రమే నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ యాక్టివ్ గా ఉన్నారు. కానీ మిగతా కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం తమ సొంత పనుల కోసమే ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారట. నియోజకవర్గాలను గాలికి వదిలేసి హైదరాబాద్కే పరిమితమై వ్యాపారాలు చేసుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు సదరు ఎమ్మెల్యేలను పిలిపించుకొని పర్సనల్ గా కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు గాంధీ భవన్ వర్గాల్లో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వర్గపోరుతో గ్రూప్ రాజకీయాలు నడిపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లో మరింత పలచనవుతున్నాయని సీఎం వద్దకు నివేదికలు వెళ్లాయట. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ వారి ప్రోగ్రెస్ ను కూడా రహస్యంగా తెప్పించుకుంటున్నారన్న ప్రచారం సైతం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రచారమవుతున్నది. నియోజకవర్గాల్లో తిరగకపోవడం ఒకెత్తైతే జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో లీడర్ల మధ్య అంతర్గత వర్గపోరు పీక్ స్టేజ్కి చేరడం సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, కొల్లాపూర్, కల్వకుర్తి లాంటి నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతలకు, కొత్తగా వలస వచ్చిన నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన సమయంలో లీడర్లు ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి విడివిడిగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ కాంగ్రెస్ పరువును బజారున పడేస్తున్నారనే సమాచారం సీఎం చేతికి చిక్కింది. నాయకుల దృష్టంతా ఒకరినొకరు తొక్కేయడం పైనే ఉండడంతో క్షేత్రస్థాయిలో పాలన పడకేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వర్గపోరు నడుస్తూ ఉన్నప్పటికీ మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాత్రం ఈ గ్రూపుల గోలను తట్టుకుంటూనే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారట. జిల్లాకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా సీఎంఓ లెవెల్లో పరిష్కరించుకుంటూ ఆయన తన గ్రాఫ్ ను కాపాడుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి రిపోర్టులో వెల్లడైంది. కానీ ఉమ్మడి జిల్లా పరిధిలోని నారాయణపేట జిల్లాలో నడుస్తున్న కాంగ్రెస్ పాలిటిక్స్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ కు, స్థానిక ఎమ్మెల్యేకు అస్సలు పొసగడం లేదు సరే కదా. నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలన రోజు రోజుకు వీక్ అవుతోందట. ఇక్కడి స్థానిక యువ ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు అస్సలు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం ప్రభుత్వ అధికారిక శంకుస్థాపనలు, బిల్డింగ్ల ప్రారంభోత్సవాల ఫంక్షన్ల కోసమే ఆమె నామమాత్రంగా నారాయణపేటకు వస్తున్నారట. ఇక్కడ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కేవలం ప్రోటోకాల్కే పరిమితం కాగా నియోజకవర్గ టోటల్ పాలిటిక్స్ అన్ని ఆమె మేనమామ సీనియర్ లీడర్ శివకుమార్ రెడ్డే వెనుక ఉండి నడిపిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ అధికారిక పదవి లేకపోయినా శివకుమార్ రెడ్డే ఇక్కడ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో మెయిన్ సీట్లో కూర్చుంటుండటంతో సీనియర్ కాంగ్రెస్ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. చివరకు జిల్లాకు మంత్రులు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన ఎమ్మెల్యే పక్కన ఉండి ఎమ్మెల్యే శివకుమార్ రెడ్డి స్టేజ్ పై హల్చల్ చేయడం అలవాటుగా మారిపోయిందిట. ఈ పెత్తనంతో లోకల్ అధికారులు, పోలీస్ యంత్రాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సీఎంకు ఫిర్యాదులందాయి. 2034 వరకు తానే సీఎంగా ఉంటారని రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతుంటే తన సొంత జిల్లా ఎమ్మెల్యేలే సీరియస్ గా ఉండకపోవడం సీఎంను ఆగ్రహానికి గురిచేస్తుందట. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇదే అంశాన్ని ఆయన బహిరంగంగా కూడా వ్యక్తపరుస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కష్టించి పనిచేయవలసిన బాధ్యత ఉందని, కేవలం కొందరు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ పొలిటికల్ డ్రామా నడిపిస్తున్న వారు పార్టీకి నష్టం చేస్తున్నారన్న ఆవేదన సైతం సీఎం వ్యక్తం చేస్తున్నారట. జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి ఈ హాట్ కామెంట్స్ చేశారన్న ప్రచారం సైతం ఆ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఇప్పటికే ప్రతిపక్షాలు గలమెత్తుతుండగా అధికారం వచ్చిన అహంకారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సైతం జిల్లాలో జరుగుతోంది. దుందుడుకు చర్యల వల్ల పార్టీకి మంచిది కాదని సీనియర్ నేతలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకోకుంటే సీఎం రేవంత్ రెడ్డి సైతం కఠిన చర్యలు తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. సీఎం సీరియస్ గా ఉండడంతో భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మార్పు వస్తుందా లేదా అనేది చూడాల్సిందే.